మద్యం దుకాణాలకి టెండర్ పిలుస్తారు. ఆ టెండర్‌లో విపరీతమైన పోటీ ఉంటదని క్రిందటిసారి చూసాం. ఈవెన్ నాన్ రిఫండబుల్ అమౌంట్ అంటే తిరిగి ఇవ్వని అమౌంట్ ఉంటదన్నా సరే డబ్బులు కట్టారు గదా! పోటీ బాగా ఉంది గదా! అయితే ఇప్పుడు అలా తీసుకున్నోళ్ళలో అత్యధికులు తెలుగుదేశం సానుభూతి పరులు లేదా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అయ్యున్నారు. ఎమ్మెల్యేలు అది. ఒకవేళ మామూలోడికొచ్చినా సరే బలవంతంగా లాక్కున్నారు వాళ్ళు చాలా చోట్ల. ఇప్పుడు అందుకని మందు షాపులకి సంబంధించి లైసెన్సు రెన్యువల్ చేసి పడేద్దాం అని చూస్తున్నారు. టీడీపీ సిండికేట్గా కట్టబెట్టేద్దాం చంద్రబాబు సర్కార్ పన్నాగం 3736 మద్యం దుకాణాల లైసెన్సుల ఏకపక్ష రెన్యువల్ నోటిఫికేషన్ లేకుండానే కట్టబెట్టేందుకు ఎత్తుగడ ముఖ్యనేత ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ సన్నద్ధం అన్నటువంటి ఆల్రెడీ బార్లకు అట్లాగే చేశారు. టెండర్లు పిలిచినా జనం ఎవరు రాలేదని చెప్పి తిరిగి వాళ్ళనే తీసుకోమన్నటువంటి పరిస్థితి. అయినా మేము ఫీజు కట్టలేమంటే ఫీజుని ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లాగా డబ్బులు మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది కూడా అట్లా జరుగుతుందా? సాక్షి రాసిన తప్పని నిరూపిస్తారా? చూడాలి.